ప్రైజ్ ద లార్డ్. మీకు శుభము కలుగునుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రేమైన వాళ్ళరా, గడిచిన వారము ఈ యొక్క టీవీ కార్యక్రమాన్ని మీరు వీక్షించి ఉన్నారు అని నేను నమ్ముతున్నాను. కాస్త డిస్టర్బెన్స్ జరిగింది, డబుల్ వాయిస్ వచ్చింది. కానీ ఇకపై అటువంటి పొరపాట్లు తలెత్తకుండా మరి ఎడిటింగ్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్త పడుతున్నారు. ఎక్కడైనా సరే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే మీరు కూడా దయించి మాకు తెలియజేయండి. గడిచిన వారము ఒక యవనస్తుడు మరి చక్కగా కూడాను ఈ ప్రోగ్రాము ఎక్కడి నుంచి అయితే ఎక్కడి వరకు మరి ఇంటరప్షన్ వచ్చిందో ఆ టైంతో పాటు కూడాను మన యొక్క దయాగృహము ఆ యొక్క ఛానల్లో పెట్టడం జరిగింది. నేను నిజంగా కూడాను ఈ విషయాన్ని బట్టి చాలా సంతోషిస్తున్నాను. ఎందుకోసం అన్నట్లయితే దాదాపుగాను 100 మంది పైబడి ఈ ప్రోగ్రాంను చూస్తున్నారు. అదే సమయంలోని చాలామంది మరి చక్కగా కూడాను స్పందిస్తున్నారు. అందును బట్టి మీ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడాను కొన్ని విషయాలు మనం నేర్చుకుందాము. అందుకన్నా ముందుగా మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తి మందిరా, ఈ దినమును బట్టి గడియను బట్టి దేవా నీకు వందనాలు. ప్రభా, ఈ నెలంతా కూడా మీ రక్షణ, మీ కాపుదల మాకు దయచేసి ఈ చివరి వారములోని చివరి ఆదివారం నాడు, పునరుద్ధాన దినం నాడు ఈ విధంగా మరొకసారి కూడుకొని మీ నామాన్ని మహింపరిచే భాగ్యమును కృపను మాకు అనుగ్రహించిన దేవా నీకు వందనాలు. ఈరోజు కూడా కొన్ని శ్రేష్టమైన విషయాలు నేర్చుకోవాలని మీ సన్నిధికి దేవా మేము వచ్చి ఉంటుండగా మీ పరిశుద్ధాత్మని మా ప్రక్కన నిలబెట్టి మా అందరితో కూడాను శ్రేష్టమైన విషయాలు దేవా మీరు బోధిస్తున్నందుకును, శ్రేష్టమైన విషయాలు దేవా మీరు మాకు నేర్పిస్తున్నందుకును నీకు వందనములు తెలియజేస్తూ యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రివై నన్నాదుకున్నావు
కదా, మంచిది. ప్రేమైన వల్లరా మనము మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయాన్ని మనము సంపూర్ణంగా కూడాను వచనం వెంబడి వచనము మనము ధ్యానం చేస్తూ నేర్చుకున్నాం. ఈరోజు మనము మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుడు ఈ నెలంతా కూడాను తన యొక్క కృపాక్షేమాలు మనకు దయచేస్తాడు. మనము ఆఖరి ఆదివారంలో ఉన్నాము. ఈ ఆదివారం తర్వాత మనము జూన్ మాసంలోనికి మనం ప్రవేశిస్తున్నాం. నేను మీ అందరికీ తెలియజేస్తున్న విషయం ఏంటి అన్నట్లయితే, ప్రతి విషయంలో కూడాను దేవుడికి మనము వందన సమర్పణ చేయాలి, థ్యాంక్స్ గివింగ్ చెప్పాలి. ప్రతి దినమును బట్టి, ప్రతి వారాన్ని బట్టి, ప్రతి నెలను బట్టి కూడాను దేవుడిని మనము మహిమపరచడము మానివేయకూడదు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మానివేయకూడదు. ఇది మానవుడి యొక్క విధి, దేవుడు మానవులకు ఇచ్చినటువంటి ధర్మం ఇదే. అందుకనే ప్రియమైన వల్ల మరి ఈ నెలంతా కూడాను దేవుడు మనకు కృపాక్షేమాలను, మంచి ఆరోగ్యమును, సమృద్ధిని దయచేసినందుకు ఆ దేవునికి అందరూ కూడాను మనము కృతజ్ఞతలు తెలియజేద్దాము. ప్రతి ఒక్కరు చెప్పండి, థ్యాంక్ యూ జీసస్. ఈ మాట మీరు చెప్పి దేవుణ్ణి ఘనపరిచి ఉన్నారని నేను నమ్ముతున్నాను. ప్రియమైన వలరా ఈ మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోని మొట్టమొదటి వచనం నుంచి 4 వచనాల వరకు కూడాను పేతురు గారు ఆయన పెద్దలతోనూ కాపురులతోనూ ఆయన మాట్లాడడం మనం చూస్తాం. నేను వచనాలు మాత్రమే చదువుతున్నాను. ఎప్పుడైనా సరే దేవుని చిత్తమైనట్లయితే వీటిని మనం ధ్యానం చేసుకుందాము. మొదటి వచనం నుంచి 4 వచనాలు చదువుతున్నాను. 5వ అధ్యాయము మొదటి పేతురు రాసిన పత్రిక. అంటాడు, తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని, బయలుపరచబడబోవు మహిమలో పాలివాడినైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను, దుర్లభపేక్షతో కాక సిద్ధ మనసుతోనూ ఈ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరులుగా ఉండడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటము పొందుదురు అని ఈ ప్రాంతంలోని మరి పేతురు గారు తను ఒక పెద్దగా పరిచయం చేసుకుంటున్నాడు. సంఘము పెద్దలతో మాట్లాడుతున్నాడు. ఇదివరకు చెప్పాను, దాదాపుగాను 10 పెద్ద సంఘాలు, పంపూలియా, ప్రుగ్రియా, గలతియా, అదేవిధంగా కప్పదోకియా, ఆసియాలో ఉన్నటువంటి సంఘాలతో పాటు దేవుడి యొక్క రాజ్య వారసులమైనటువంటి మనతో కూడాను పేతురు గారు స్పష్టంగా కూడాను మాట్లాడుతున్నాడు. ముఖ్యంగా ఆయన కాపురులకి కొన్ని విశేషమైనటువంటి విషయాలు ఈ ప్రాంతంలో బోధించాడు. ముఖ్యంగా కాపురులైనప్పటికీ కూడా, పెద్దలైనప్పటికీ కూడాను మనము దుర్లాభపేక్ష అంటే డబ్బును మాత్రమే మనం దృష్టించుకొని, డబ్బును మాత్రమే మనం ఆధారంగా చేసుకొని, డబ్బు కొరకు మాత్రమే మనము దేవుని యొక్క రాజ్య విషయంలో ప్రయాసపడకూడదు. దేవుడి యొక్క రాజ్య విషయంలో ప్రయాస పడవలసి వచ్చినప్పుడు కేవలము ఆత్మల యొక్క సంరక్షణ కొరకును, ఆత్మలు అంటే మంచి పచ్చిగల చోట్ల ఏ విధంగా అయితే దావీదు తన యొక్క గొర్రెలను తీసుకుని వెళ్ళి వాటి కడుపు నిండుగా కూడా సమృద్ధిగా మేత దయచేసి ఉన్నాడు, ఆ తర్వాత చక్కటి నీళ్ల దగ్గర తీసుకుని వెళ్ళి గొర్రెల యొక్క దాహార్తిని ఆయన తీర్చాడు. అదేవిధంగా కాపురులను కూడాను డబ్బు ప్రధానముగా చేసుకొని సంఘాన్ని మనం కాసేవారుగా ఉండకూడదు. డబ్బు అందరికీ అవసరం, నాకు అవసరం, మీకు అవసరం. కానీ డబ్బు కన్నా మనకు చాలా విలువైనది దేవుడి యొక్క రాజ్యము. ఆ తర్వాత రెండోది అంటాడు ఏంటి అన్నట్లయితే, మరి సంఘం మీద పై విచారణకర్తలుగా మనం ఉండవచ్చు కానీ మనము ప్రభువులుగా కూడా ఉండకూడదు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు రేపుల్లోని చూసుకున్నట్లయితే చాలామంది పూజించబడడానికి ఇష్టపడుతున్నారు. అయ్యగారు 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 అయ్యగారు, ఎవరు అయ్యగారితో మాట్లాడకూడదు, అందరూ కూడా అయ్యగారు కాళ్ళ మీద పడాలి. ఈ సంస్కృతి యేసుక్రీస్తు ప్రభుల వారు స్థాపించినటువంటి సంఘమ సంస్కృతి కాదు.
మరి ఇది ఎవరి సంస్కృతి అనుకున్నట్లయితే ఇది గ్రీకుల యొక్క సంస్కృతి. వారిలో పెద్దలు పూజించబడడానికి ఇష్టపడేవారు. అదే సంస్కృతిని ఈరోజు సంఘములో చాలామంది అవలంబిస్తున్నారు. అది దేవుని యొక్క రాజ్యంలోని ఉండవలసినటువంటి ఒక వారసుడికి కానీ, దేవుని యొక్క రాజ్యం కొరకు పాటు పడుతున్నటువంటి పెద్దలకు కానీ, సువార్థికులు కానీ, కాపరులకు కానీ అది తగదు అన్న విషయాన్ని మీ అందరికీ నేను తెలియజేస్తాను. ఆ తర్వాత 5వ వచనము, 6వ వచనము, 7వ వచనంకి వచ్చేసరికి పేతురు గారు సంఘంలో ఉన్న బిడ్డల గురించి ఆయన చక్కటి విషయాలు బోధించాడు. చాలా జాగ్రత్తగా మనము చదువుదాం. అంటాడు 5వ వచనము, మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండి మీరందరూ ఎదుటివారిని ఎడల దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకొనడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఎండుడి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేడి. ఇక్కడ చదవబడినటువంటి భాగములో వినయమునకు ఒక ముప్పు ఉన్నట్లు అర్థమవుతుంది. ఇక్కడ మనము ఒక అసాధారణమైనటువంటి విషయాన్ని మనము గమనిస్తాం 5 నుంచి 7 వచనాల్లో. ఈ భాగములో ముప్పు స్పష్టంగా జైలు లేదా గాయపరచబడడం లేదా అపవాద, లేకపోయినట్లయితే ఆస్తి కోల్పోవడమా లేదా డబ్బును కోల్పోవడమా అన్నది కాదు. అంటే ఇక్కడ వినయం మీద ఒక దాడి జరుగుతుంది. వినయం మీద దాడి జరుగుతుంది అన్నట్లయితే ఆ దాడి అన్నది ఈ లోకంలో మన బంగారం వెండి ఎవరో దొంగతనం చేశారు, మన భూమిని మన స్థలాన్ని ఎవరో రాంగ్ డాక్యుమెంట్స్ మరి ప్రొడ్యూస్ చేసి కొట్టివేశారో అన్నది కాదు. అయితే దాడి దేని మీద జరుగుతుంది, ఎవరి మీద జరుగుతుంది అన్నట్లయితే ఇక్కడ భౌతిక సంబంధమైనటువంటి ఆస్తిపాస్తుల విషయంలో దాడి కాదు. మరి దేని సంబంధించినటువంటి దాడి అన్నట్లయితే వినయం మీద దాడి జరుగుతుంది. పేతురు సెలవిస్తున్న ప్రకారము మన ఆందోళనకు కారణము మన వినయాలపై దాడి జరిగింది కనుక మన చింత యావత్తు దేవునిపై వేస్తే మనకు వినయం కలుగుతుంది. విషయం ఏంటి అన్నట్లయితే వినయంపై ఏ విధంగా దాడి కలిగిందండి అని మీరు నన్ను అడగవచ్చు. ఇక్కడ పేతురు గారు అంటాడు దీన మనస్సు, లేకపోయినట్లయితే వినయము. వినయం యొక్క వేరే పేరే దీన మనస్సు కలిగి ఉండడం. ఈ దీన మనస్సు పైన దాడి ఎప్పుడు కలుగుతుంది అన్నట్లయితే ఎప్పుడైతే మనం దేవునిని ఆశ్రయించకుండా మనం సొంతంగా మన ఇష్టానుసారంగా కూడాను నిర్ణయాలు తీసుకుంటూ దేవునిపై ఆధారపడక ఎప్పుడైతే జీవిస్తున్నామో అప్పుడు మన యొక్క ఆత్మీయ జీవితము దాడికి గురి అవుతుంది అనే విషయాన్ని ఎవరు కూడా మర్చిపోదు. వినయము క్రైస్తవ జీవితానికి మూలం. ఆ విషయాన్ని పేతురు 3 వచనాల్లో ఆయన తెలియజేస్తాడు. చాలా జాగ్రత్తగా గమనిస్తాను. 2 వచనాల్లోని 5వ వచనంలో అంటాడు, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనిడి అన్న మాట ఈ ప్రాంతంలో ఉంది. చూసుకున్నట్లయితే ప్రేమైన వల్ల మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే చిన్నపిల్లలు దీనత్వాన్ని కలిగి ఉన్నారు అన్నదానికి ఉదాహరణ ఏంటి అన్నట్లయితే వారి పెద్దల్ని గౌరవిస్తారు. మనం చదువుకుంటున్నప్పుడు ప్రేమైన వల్ల మన మాస్టర్లకి మనము గౌరవించాం, టీచర్స్ని మనం గౌరవించాం, లెక్చరర్స్ని గౌరవించాం, ప్రొఫెసర్స్ని గౌరవించాం. గౌరవిస్తున్నప్పుడు మనకు పాఠాలు బోధించే మాస్టారు మన వయసు కావచ్చు, మనకన్నా పెద్ద వయసు కావచ్చు, కానీ మనం గౌరవిస్తాం. ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ గారు ఎంతో పెద్ద చదువు చదువుకుంటాడు, మనకన్నా వయసులో చిన్నవాడు కావచ్చు, కానీ మన డాక్టర్ గారు అని మనం గౌరవిస్తాం. అలాగే సంఘములో కాపరి మరి చిన్నవాడైనా పెద్దవాడైనా, సంఘములో కొంతమంది 60 ఏళ్ళు పైబడిన వయసు కలిగిన వాళ్ళు ఉంటారు,
70-80 ఏళ్ళు పైబడిన వయసు కలిగిన వారు ఉంటారు. కొన్ని సందర్భాల్లోని దేవుడి యొక్క సేవకుడు ఒక 25 ఏళ్ళు వయసు కలిగిన వాడు కావచ్చు, 30 ఏళ్ళు కావచ్చు, 40 ఏళ్ళు కావచ్చు, లేకపోయినట్లయితే 45 ఏళ్ళు కావచ్చు. పెద్దల కన్నా సేవకుడి యొక్క వయసు తక్కువగా ఉంది అని, సేవకుడికి ఏమీ తెలియదు అని ఎవరు కూడా అనుకోవడానికి వీలు లేదు. ఎప్పుడైతే మీరు సేవకుడిని గౌరవించలేదో అప్పుడు మీరు దేవుడి యొక్క ప్రణాళిక పట్ల మీరు అవగాహన కలిగిన వారు కాకపోవడమే కాకుండా దేవుని యొక్క చిత్తాన్ని మీరు ఎదిరించిన వారు అవుతారు. అందుకనే చాలా సంఘాలు, పేర్లు చెప్పను కానీ, చాలా సంఘాలు చూసుకున్నప్పుడు వారు పెద్దలే సంఘాన్ని నడుపుతుంటారు. సేవకుడు వారికి నచ్చకపోయినట్లయితే 6 నెలలకు మార్చేస్తారు, 3 నెలలకు మార్చేస్తారు, సంవత్సరానికి మార్చేస్తారు, 2 సంవత్సరాలకు మార్చేస్తారు. ఎందుకు ఈ సమస్య వస్తుంది అన్నట్లయితే, ఈ ప్రాంతంలో పేతురు గారు అంటాడు, చిన్నలారా మీ పెద్దలకు లోబడి ఉండుడి. చిన్నలారా, సంఘములో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడాను ఏ వయస్కులైనప్పటికీ కూడా వారు చిన్నవారే. మా అమ్మగారికి నేను చిన్నవాడినే. మా అమ్మగారు నన్ను కని ఉండొచ్చు, ఈరోజు నా వయస్సు 40 ఏళ్ళు పైబడి ఉండవచ్చు. కానీ నేను వయసులోని ఎంత పెద్దవాడిని అయిపోయినప్పటికీ కూడాను మా అమ్మకి నేను చిన్నవాడినే. ఎందుకు అన్నట్లయితే, మా అమ్మగారు నన్ను కన్నది, మా నాన్నగారు నన్ను కన్నారు. అదేవిధంగా కూడాను సంఘంపై ఎవరైతే బాధ్యత కలిగి ఉన్నారో వారు కూడాను ఆత్మీయ తండ్రి తల్లిగా పిలువబడతారు. కనుక మీరు వయసులో పెద్దవారైనప్పటికీ కూడాను పేతురు గారు చెప్పిన విధానంగా మీరు చిన్నలై ఉన్నారు అనే విషయాన్ని ఎవరు కూడాను మర్చిపోదు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే 5వ వచనం అంటాడు, ఎదుటివాని ఎడల దీన మనస్సున వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనండి. వస్త్రము, ఇప్పుడు నేను ఈ యొక్క గళ్ళు చొక్కాని వేసుకున్నాను, నేను వస్త్రాన్ని ధరించుకున్నాను. మనం హోటల్కి వెళ్తాం, హోటల్కి వెళ్తే మనకు భోజనం పెట్టే సర్వర్స్ వాళ్ళందరూ కూడాను ఒక రకమైనటువంటి బట్టలు వేసుకుంటారు. వాళ్ళందరూ కూడాను యూనిఫామ్ ఒకటే ఉంటుంది. వాళ్ళు చేసే పని ఏంటంటే సర్వ్ చేయడం. మనం ఆ ప్రాంతంలో భోజనం చేయడానికి వెళ్ళాం, మనం యజమానుల వంటి వారం గనక, వారి పనివారు గనక, ఆ పనివారు ఏం చేస్తారు అన్నట్లయితే వారు చక్కగా మనకు వడ్డిస్తారు. వాళ్ళందరికీ ఒక యూనిఫారం ఉంటుంది. అలాగే ప్రతి క్రైస్తవుడికి కూడా ఒక యూనిఫారం ఉండాలి. ఆ యూనిఫారం ఏంటి అన్నట్లయితే దేన మనస్సు అన్న యూనిఫారం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆ తర్వాత 6వ వచనం అంటాడు, దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులై ఉండండి. చదివినటువంటి 5-6 వచనాలు చూసుకున్నట్లయితే దీనత్వాన్ని గురించి పేతురు గారు ప్రియమైన వాళ్ళరా నొక్కి ఒక్కాడని చెప్తున్నాడు. ఒక క్రైస్తవుని జీవితంలో వినయం చాలా ప్రాముఖ్యమైనది. ఇది నిజమైన క్రైస్తవుని నిర్వచించే గుర్తు. నువ్వు క్రైస్తవుడిగా ఉన్నావు అన్నట్లయితే నీ స్వభావం ఇతరులు చూసుకొని ఇతను ఖచ్చితంగా కూడా ఇటువంటి మనస్తత్వం కలిగి ఉన్నాడు కనుక ఇతడు క్రైస్తవుడు అని ఎదుటోళ్ళని నిర్ధారించాలి నీ యొక్క జీవితాన్ని చూసినప్పుడు. అందుకనే నిజమైన క్రైస్తవుడు ఒక వినయ మనస్కుడే ఉండాలి. అయితే ఇక్కడ మనం చదువుకున్నాం ఈ 5-7 వచనాల్లోని చూస్తే 2 ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మన ఆలోచనలోనూ మరియు హృదయములోనూ పెనవేసుకున్న వినయమును గూర్చిన సత్యము దేవుని గౌరవార్థమై జీవించుటకు మనలను శక్తివంతులుగా చేస్తుంది. చాలా మంచి విషయం. ఇక్కడ నేను చెప్తుంది ఏంటి అన్నట్లయితే మన ఆలోచన మన హృదయంలోని ఒక విషయం పెనవేసుకోవాలి. ఏంటి అన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఎటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నాడో అటువంటి స్వభావము మనకు కూడా కలిగి ఉండాలి. ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు అన్న మాట యేసుక్రీస్తు ప్రభుల వారు కొండ మీద ప్రసంగం మీద మత్తయి సువార్త 5వ అధ్యాయంలోని ఆయన తెలియజేశాడు. ఎప్పుడైతే ఆత్మ విషయమే దీనత్వం మనం కలిగి ఉన్నామో అప్పుడు మనం పరలోక రాజ్యాన్ని చూడడానికి అర్హులం అవుతాం. మనం నిజంగా కూడా మన దేవుడు మనకిచ్చిన విలువలను మనం కాపాడుతాం, లేకపోతే కాపాడగలుగుతాం ఎప్పుడు అన్నట్లయితే మనము ఎప్పుడైతే దీన మనస్సు అనే వస్త్రాన్ని మనము ధరించుకున్నామో అప్పుడు ఆయన విలువలను కాపాడమే కాకుండా
ఈ ఆత్మీయ ప్రయాణములోని ఆ విలువలు మనల్ని శక్తివంతులుగా కూడా చేస్తుంది అనే విషయాన్ని ఎవరు కూడా మర్చిపోరు. ఇప్పుడు 2 ప్రశ్నలు. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో నుంచి 5 నుంచి 7 వచనాల్లోని 2 ప్రశ్నలు ఉన్నాయి. మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, గర్వం మరియు వినయము అంటే ఏంటి? నంబర్ 1 క్వశ్చన్. నంబర్ 2, వినయం మరియు ఆందోళన చెందకపోవటకు మధ్య సంబంధము ఏంటి? ఈ 2 ప్రశ్నలు కూడాను ఈరోజు మనము చాలా జాగ్రత్తగా కూడాను మనం ధ్యానం చేసుకుందాం. మనము దీన మనస్కులై ఉన్నప్పుడు మన చింత యావత్తు దేవునిపై వేసిన వారం అవుతాం. అంటే మనము వినయ మనస్కులైతే దేవునిని ఆశ్రయించిన వారము. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చూసారా, ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు అని యేసుక్రీస్తు ప్రభుల వారు సెలవిస్తున్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎప్పుడైతే మనం అంగీకరించామో, స్వీకరించామో, ఎప్పుడైతే యేసయ్యను మన యొక్క వ్యక్తిగతమైన జీవితంలోకి అన్వయించుకున్నామో, అప్పుడు ఏమవుతుంది అన్నట్లయితే ప్రియమైన వల్లరా, మనము ఆయన యందు విశ్వాసం కలిగిన వారం అవుతాము కనుక మనము ఆయనను ఆశ్రయించిన వారం అవుతాము. అంతేకాకుండా దేవుని ఎందరైతే ఆశ్రయిస్తారో వారు ధన్యులు అని వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ కానీ మనము దేవునిని ఆశ్రయించలేకపోయినట్లయితే మనం గర్విష్ఠులుగా పిలువబడతాం. ఎందుకోసం అన్నట్లయితే గర్విష్ఠులు చేసే ఆలోచన ఈరోజు నేను మీకు అందరికీ కూడా మెల్లమెల్లగా దాదాపుగా 10 పాయింట్లు వివరిస్తాను. మరి ఒక విధంగా చెప్పాలంటే, మన భవిష్యత్ పట్ల ఆందోళన కలిగిన వారమైతే మనము గర్విష్ఠులమే. ఇది కూడాను చాలా తీవ్రమైనటువంటి స్టేట్మెంట్. భవిష్యత్తు పట్ల ఆందోళన కలగలేకుండా ఎవరుంటారు? ఈరోజు డిగ్రీ అయిపోయింది, ఉద్యోగానికి వెళ్ళాలా, ఇంటర్వ్యూకి వెళ్ళాలా, లేకపోయినట్లయితే హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలా? ఒకవేళ ఉద్యోగంకి వెళ్ళాలనుకున్నట్లయితే రిటర్న్ టెస్ట్ పాస్ అవ్వాలి, ఆ తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళాలి, ఇంటర్వ్యూలో క్వాలిఫై అయితే జాబ్ వస్తుంది. ఇదొక మార్గం. ఎందుకంటే మనకు డిగ్రీ అయిపోయింది, లేకపోయినట్లయితే ఈ డిగ్రీ నాకు సరిపోదు, నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్తాను అన్నది ఒక ఆలోచన. భవిష్యత్తు పట్ల ఆలోచన లేకుండా ఎవరుంటారు? ఆలోచన లేని వారు ఎవరు ఉండరు. భవిష్యత్తు పట్ల ఆలోచన కలిగి ఉన్నవారము కనుక ఎంతో కొంత డబ్బు దాచుకుంటున్నాం, మన ఇంట్లో కొన్ని వస్తువులు సమకూర్చుకుంటున్నాం, మనకు కావాల్సిన సౌకర్యాలు మనం అనుభవిస్తున్నామంటే మనం ఈరోజు మనకు కలగలేదు, అవి మనం ఎప్పటి నుంచో కూడా ప్లాన్ చేసుకుంటూ వస్తున్నాం. కానీ ఈ ప్రాంతంలో పేతురు గారు ఏమని సెలవిస్తున్నాడు అన్నట్లయితే, భవిష్యత్తు పట్ల ఆలోచన కలిగి ఉండడం వేరు, భవిష్యత్తు పట్ల ఆందోళన కలిగి ఉండడం వేరు. ఎవరైతే భవిష్యత్తు పట్ల ఆందోళన కలిగి ఉన్నారో ప్రియమైన వాళ్ళరా, వారు ఏమవుతారు అన్నట్లయితే వారు గర్విష్ఠులుగా మార్చబడతారు. గర్వం మరియు వినయం అంటే ఏమిటి అని మొట్టమొదటి ప్రశ్న వేసుకున్నాము కనుక బైబిల్ గ్రంథంలో నుంచి 10 పాయింట్లు చెప్తాను. ఎందుకోసం అన్నట్లయితే 5 నుంచి 7 వచనాల్లోని ఆయన దీన మనస్సు గురించి చెప్పాడు, వినయాన్ని గురించి ఆయన మాట్లాడాడు. నంబర్ 2 ఏంటి అన్నట్లయితే 6వ వచనం అంటాడు, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి, రెండోసారి చెప్పాడు. నంబర్ 3 అంటాడు, ఆయన మిమ్మును గురించి చింతించున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేడి. సో ఒక పక్క చూసుకున్నట్లయితే దీనత్వాన్ని గురించి మాట్లాడుతున్నాడు. దీనత్వానికి ఆపోజిట్ పదం ఏంటి అన్నట్లయితే గర్వం. ఎవరైతే దీనత్వాన్ని కలిగి లేరో, ఎవరైతే వినయ మనస్సులుగా లేరో వాళ్ళు గర్విష్ఠులుగా ఉన్నారు. అసలు గర్వానికి గల మూల కారణం ఏంటి? 10 పాయింట్లు చూద్దాం. స్వీయ సంతృప్తి గర్వానికి మూలము. చూడండి, హోషేయ గ్రంథము 13వ అధ్యాయంలో నుంచి 4 నుంచి 6 వచనాలు చదువుకుందాం. వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది, మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినది మొదలుకొని యెహోవానగు నేనే మీ దేవుడును, నన్ను తప్ప నీవు ఏ దేవుని ఎరగవు, నేను తప్ప రక్షకుడును లేడు. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడును నేనే. తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొందిరి, తృప్తి పొంది గర్వించి నన్ను మరచరి అని ఈ ప్రాంతంలో దేవుడు ప్రవక్త అయినటువంటి హోషేయ ద్వారా దేవుని జనాంగంతో ఆయన మాట్లాడుతున్నాడు.
ఈ 3 వచనాలు కూడా 4, 5, 6 వచనాల్లోని మొత్తము ఇజ్రాయెల్ జనాంగము ఐగుప్తు నుంచి కనాను ప్రయాణం చేసినటువంటి 40 సంవత్సరాల్లో జరిగిన విషయాలు రాయబడ్డాయి. వారు ప్రయాణం చేస్తూ వచ్చారు. అరణ్యంలో భయంకరమైనటువంటి ఎండ. ఆ దెబ్బ వరకు తగలకుండాను ఆయన మేఘస్తంభం అయ్యాడు. రాత్రి తీవ్రమైనటువంటి మంచు. ఆ దెబ్బ తగలకుండా ఆయన అగ్నిస్తంభం అయ్యాడు. వారు ఆకలి కొన్నారు, తిరుగుబాటు చేశారు. వెంటనే దేవుడు పరలోకం నుంచి మన్నాను కురిపించాడు. వారు దాహం తీరలేదు అని తిరుగుబాటు చేశారు. దేవుడు బండ నుంచి వాడికి జలాన్ని ఇచ్చాడు. మాకు మాంసం లేదని వారు ఏడ్చారు. దేవుడు పూరేళ్ళని పంపించాడు. ఇంత చేసిన తర్వాత వారు తిన్నారు, తృప్తి చెందారు. ఆ తర్వాత దేవునిని వారు మరిచిరి అన్న మాట ఈ ప్రాంతంలో ఉంది. గమనించండి. చాలామంది సంఘాలకు వస్తారు. అయ్యా ఉద్యోగం కొరకు ప్రార్థన చేయండి, అయ్యా వ్యాపారం కొరకు ప్రార్థన చేయండి, అయ్యా గర్భఫలాన్ని గురించి ప్రార్థన చేయండి, అయ్యా మా బిడ్డల భవిష్యత్తు కొరకు ప్రార్థన చేయండి. మీరు సంఘానికి వచ్చినప్పుడు మీరు ఇన్ని ప్రశ్నలతోనూ ఇన్ని ప్రేయర్ రిక్వెస్ట్లతోనూ వస్తున్నారు. మంచిది, రండి. మీ కొరకే దేవుడు నన్ను ఏర్పాటు చేశాడు. నాలంటే అనేక మంది సేవకులు కూడా ఈ కాకినాడలోను, ఈ దేశంలోని, ప్రపంచంలో కూడా ఉన్నారు. మమ్మల్ని అందరినీ దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడంటే మీకు సక్రమైనటువంటి ఆహారం ఇవ్వడానికి ఏర్పాటు చేశాడు. రావడంలో తప్పులేదు, అడగడంలో తప్పులేదు. కానీ అడిగిన తర్వాత, ప్రార్థించిన తర్వాత, మీరు పొందుకున్న తర్వాత దేవుణ్ణి మర్చిపోతున్నారు చూడండి. అదే గర్వం. ఎవరు కూడాను మీరు తృప్తి పరచబడిన తర్వాత దేవుణ్ణి విడిచిపెట్టకండి. ఉద్యోగం లేదు అని చెప్పారు, ఉద్యోగం కొరకు ప్రార్థన చేస్తే ఉద్యోగం వచ్చింది, ఆదివారం కూడా డ్యూటీ పడిపోతుందా అని చెప్పొద్దు. ఆ విధంగా చెప్పినట్లయితే మీరు గర్విష్ఠులుగా దేవుడు ఎంచుతున్నాడు. 2వ పాయింట్ చెప్తున్నాను. సొంత సామర్థ్యము మరియు బాహుబలము గర్వానికి కారణము. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. సొంత సామర్థ్యము. చాలామంది దేవుడు చేసినటువంటి కార్యాలని వారు నిజంగా కూడాను ఒప్పుకోరు. దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవుడిని వారు మహిమపరచరు. కానీ వారు అంటారు, నేను చాలా అదృష్టవంతునండి, నేను చాలా అదృష్టవంతురాలండి అంటూ ఉంటారు. చూడండి, ద్వితీయోపదేశ కాండంలో నుంచి 8వ అధ్యాయంలో నుంచి 11 నుంచి 17 వచనాలు చదువుతున్నాను. వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడములను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరిచి కడుపారా తిని మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు, నీ గొర్రెలు, మేకలను సమృద్ధి అయి నీకు వెండి బంగారమును విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మందించి దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నేను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరిచెదవా అని ఈ ప్రాంతంలోని ప్రశ్నను వేస్తున్నాడు. తాపకరమైన పాములను, తేళ్లను కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించను. రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించను. తుదకు నీకు మేలు చేయవలనని నిన్ను అణుచుటకును శోధించుటకును నీ పితరులు ఎరగని మన్నాతో అరణ్యమును నిన్ను పోషించదను. అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము ఇంత భాగ్యం మాకు కలగజేసినని అనుకుందరేమో అని ఈ ప్రాంతంలోని దేవుడు మోషే గారి ద్వారా మాట్లాడుతున్నాడు. అవును, నిజంగా కూడాను చాలామంది ఇటువంటి ప్రవర్తనే కలిగి ఉన్నారు. మేము అభివృద్ధిలోనికి రావడానికి గల మూల కారణము మేము చాలా కష్టపడి పనిచేసామండి, మేము ఎంతగానో శ్రమించామండి, మేము ఎన్నో ప్రాంతాలకు వెళ్ళి వ్యాపారం చేసామండి, మేము సముద్రంలోనికి వెళ్ళి వేటకు వెళ్ళామండి, వెళ్ళినప్పుడల్లా కూడాను మా జబ్బలు పడిపోయండి ఆ యొక్క వలలు లాగడానికి. ఇవన్నీ చేయడం వలన మేము ఆస్తిని సంపాదించుకున్నాము అని మీరు అనొచ్చు. గమనించండి, ఒకరోజు పేతురు యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యులను వారందరూ కూడాను చేపల వేటకు వెళ్ళారు.
వాళ్ళు రాత్రి అంతా కూడా కష్టపడ్డారు, కానీ ఒక్క చేపను కూడా వారు పట్టుకోలేకపోయారు. ఈరోజు సముద్రం మీద చేపల వేటకు వెళ్తున్న మీరు కానీ, దూర ప్రాంతాలకు వెళ్ళి వ్యాపారం చేస్తున్న వారు కానీ, కంపెనీలో ఉద్యోగం చేస్తున్న వారు కానీ, ఎవరైనప్పటికీ కూడాను సముద్రంలో చేపలు ఉన్నాయన్న విషయం అందరికీ తెలుసు. కానీ ఆ చేపల్ని దేవుడు నీ వలలోనికి తెప్పిస్తున్నాడు చూడు. ఆ దేవుడిని నువ్వు మహిమపరచకపోవడం వలన నీవు ఆయనకు వ్యతిరేకంగా పాపము చేసిన వాడు అవుతావు. ఏ విధంగా అవుతావు అంటే, ఆ చేపలు పట్టుకొని వాటిని బలముగా లాగి నీ యొక్క పడవలోని వాటన్నిటిని కూడాను సమకూర్చుకున్న తర్వాత, ఈరోజు మన కష్టానికి ఫలితం వచ్చింది అని నీ బాహుబలాన్ని గురించి నువ్వు ఎప్పుడైతే ఆలోచన చేస్తావో అప్పుడే నువ్వు గర్విష్ఠుడుగాను దేవుడికి వ్యతిరేకంగా పాపం చేసిన వాడుగాను అవుతావు. అందుకనే నీ వల్లోనికి చేపలు పంపించిన దేవుడే. వేరే ప్రాంతాలకు వెళ్ళి వ్యాపారం చేస్తున్నప్పుడు ఆ ప్రాంతంలో వ్యాపారం ఉందని దేవుడు నీ యొక్క అడుగులు స్థిరపరిచి అక్కడికి తీసుకుని వెళ్ళాడు. ఆ విషయాన్ని మర్చిపోదు. కంపెనీలోని ఉద్యోగం చేస్తున్నామంటే అనేక మంది నీకన్నా గొప్పగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, నీకన్నా జ్ఞానులు ఉన్నారు. కానీ దేవుడు వారందరినీ కూడా ప్రక్కన పెట్టి నీకు దయచేశాడంటే అది దేవుడి కృప కానీ నీ సొంత సామర్థ్యం కానీ బాహుబలము కాదు అనే విషయాన్ని మర్చిపోదు. మూడవదిగా, దేవుని ఉపదేశం కన్నను సొంత నిర్ణయం మిన్నా అనే గర్వందులు అనుకొందరు. అమ్మో, మూడో పాయింట్ చాలా తీవ్రమైనది. దేవుని ఉపదేశం కన్నా సొంత నిర్ణయాలు మిన్నా. చూసారా, చాలామంది దేవుడి యొక్క ఉపదేశాన్ని వారు అంగీకరించరు, కానీ వారి సొంత నిర్ణయాలపైన వారు ఆధారపడుతుంటారు. అది కూడాను గర్భాంధులు చేసే పనే అని ఈ ప్రాంతంలోని ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయంలో 9-10 వచనాలు సెలవిస్తున్నాయి. ఏంటంటే, యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, ఈ విధముగానే యోధా వారి గర్వమును యెరూషలేము నివాసుల మహాగర్వమును నేను భంగపరచుదును. అన్య దేవతలను పూజించుచు వాటికి నమస్కారము చేయుదమని వాటిని అనుసరించుచు నా మాటలు విననొల్లక తమ హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకును ఈ ప్రజలు దేవునికిని పనికిరాని ఈ నడికట్టెల వలె అగుదురు అన్న మాట ఈ ప్రాంతంలోని దేవుడు సెలవిస్తున్నాడు. అందుకనే దేవుడి యొక్క ఉపదేశాన్ని మనము తృణీకరించే వారంగా ఉండకూడదు అన్న విషయాన్ని మనం గమనించాలి. నాలుగవదిగా చూసుకున్నప్పుడు, గర్విష్ఠులు ఆజ్ఞలను విడిచి తిరుగుదురు అన్న మాట మనకి 119వ కీర్తన 21వ వచనంలో కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. 5వ మాట చూసుకున్నట్లయితే, దేవుడు మాత్రమే చేయగల కార్యమును కూడా గర్వం తన ఘనతకు అన్వయించుకుంటుంది. చాలా జాగ్రత్తగా గమనించండి. కొన్ని విషయాలు దేవుడు మాత్రమే చేయగలడు. మరి నెబుకద్నెజర్ రాజుగారి యొక్క జీవితంలోని ఆయన అనేక దేశాలను ఆయన జయించిన తర్వాత ఆ యొక్క గొప్ప గొప్ప ప్యాలెస్, చక్కటి అందమైనటువంటి భవంతులను ఆయన కట్టాడు. ఆ భవంతుల్లోని ఆ దినాల్లోనే హ్యాంగింగ్ వాల్స్ అని ఉండేవి. అంటే ఆకాశం నుంచి మరి వేలాడుతున్నట్లు తీగలు ఉండేవి. అప్పట్లో కూడా ప్రపంచంలో అవి ఎంతో కానీ మరి ప్రాముఖ్యతను పొందుకున్నాయి. 7 వండర్స్లో ఒక వండర్ బాబిలోన్. మరి అటువంటి గొప్ప భవంతిని ప్రేమైన వల్ల చూసుకున్నట్లయితే మరి గొప్ప రాజ్యాన్ని సుస్థిరపరుచుకున్నాడు నెబుకద్నెజర్ గారు. కానీ ఒక్క విషయాన్ని మనం గమనించాలి. ఏంటి అన్నట్లయితే, ఆయనకు ప్రతీది కూడాను సాధ్యపడేలాగా చేసింది ఎవరు అంటే దేవుడే. ఎందుకోసం అన్నట్లయితే, వాక్యాన్ని మీరు చాలా జాగ్రత్తగా చూసుకున్నట్లయితే, నా కుమారుడా అని దేవుడు నెబుకద్నెజర్ రాజుగారిని పిలుస్తాడు. నెబుకద్నెజర్ రాజుగారిని పిలిచి దేవుడే అక్కడ ఉన్నటువంటి రాజ్యాలన్నీ కూడా ఆయన చేతికి అప్పగిస్తాడు. అప్పగించినప్పుడు ఆయన చేసిన పని ఏంటండి? దానియేలు గ్రంథము 4వ అధ్యాయంలో నుంచి 30-32 వచనాలు అంటాడు, రాజు బబులోనును ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకే నా రాజధాని నగరముగా నేను కట్టినది కాదా అని తనలో తాను అనుకునేను. చూసారా, ఎప్పుడైతే ఆ మహారాజ్యాన్ని చూశాడో, సామ్రాజ్యాన్ని చూశాడో, నా బలాధికారము, సొంత శక్తి, నా ప్రభావ ఘనత అంటే నాలాగా గొప్ప ఆర్కిటెక్చర్ లేరు అనుకున్నాడేమో. నేను నిజంగా కూడా అన్ని రాజ్యాలను జయించి ఆ డబ్బంతా తీసుకొని వచ్చి ఇంత అందంగా కట్టాను.
ఆయన యొక్క గొప్పతనాన్ని కనుపరచడానికి నా రాజధాని నగరమును నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకున్నాను. అలా అనుకున్నాడు అంతే. పరలోకం నుంచి తీర్పు వచ్చింది. దాదాపుగా 7 సంవత్సరాల పాటు కూడాను ఆయన మానవ హృదయాన్ని కోల్పోయి ఒక పశువు హృదయాన్ని కలిగి ఉండి అరణ్యములోనికి మనుషుల చేత తరవబడి దాదాపుగా కూడాను 7 సంవత్సరాలు ఒక మృగం వలె జీవించాడు. దేవుడు నెబుకద్నెజర్ గారికి అటువంటి శిక్షణ దేవుడు ఇచ్చాడు. ఎందుకోసము అన్నట్లయితే దేవుడు మాత్రమే చేయగలిగినటువంటి కార్యాన్ని తన సొంత పనిగా కూడాను తను గర్వపడ్డాడు. తన సొంత క్రెడిట్గా దాన్ని తీసుకున్నాడు కనుక దేవుడు నెబుకద్నెజర్ రాజు గారికి శిక్షించాడు. ఆ తర్వాత అదే అధ్యాయం నుంచి 37వ వచనంలో ఒక మాట అంటాడు నెబుకద్నెజర్ రాజు గారు, ఈలాగు నెబుకద్నెజర్ నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నయు సత్యములను ఆయన మార్గములు న్యాయములై ఉన్నవనియు గర్వముతో నటించు వారికి ఆయన అణప శక్తుడనియు ఆయనను స్తుతించు కొనియాడుచు గణపరచుచున్నాను. చూసారా, ఎవరైతే గర్వపడతారో వారిని ఆయన అణగదొక్కుతాడు. ఈ విషయాన్ని నెబుకద్నెజర్ రాజు గారు చెప్పాడు. 6వ పాయింట్, గర్వము సమాజంలో అగ్రస్థానాన్ని ఆశిస్తుంది. అదే మాట మత్తయి సువార్త 23వ అధ్యాయంలోని యేసుక్రీస్తు ప్రభుల వారు 6వ వచనంలోనే అంటాడు, ఈ పరిసయ్యులు అన్నవాళ్ళు వాళ్ళ సమాజంలోనే అగ్రస్థానాన్ని వారు కోరుకుంటారు. అవును, నిజమే. గర్విష్ఠులకి నిజంగా కూడాను చాలా సందర్భాల్లోని వాళ్ళు తగిన స్థానాన్ని కానీ ఇవ్వలేకపోయినట్లయితే వారు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఒక బాధపడే విషయం ఏంటి అన్నట్లయితే చాలామంది సేవకులు కూడాను గర్విష్ఠులుగా మార్చబడ్డారు. డబ్బును సంపాదించుకున్నారు. ఆ డబ్బు సంఘం మీద వచ్చిందో లేకపోతే విదేశాల నుంచి వచ్చిందో ఎక్కడి నుంచి వచ్చిందో దేవుడు అనుగ్రహించాడు. ఎక్కడి నుంచి వచ్చినప్పటికీ కూడాను దేవుడు బ్లెస్ చేశాడు. బ్లెస్ చేసినప్పుడు వారి యొక్క ఆలోచన ఏ విధంగా మార్చబడింది అన్నట్లయితే ఎక్కడికైనా వెళితే వాళ్ళు స్టేజ్ మీద కూర్చోబెట్టాలి. ఇక నేర్చుకునే రోజులు అయిపోయాయి. ఎవరైనా చెప్తే మంచిని తీసుకునే రోజులు అయిపోయాయి. మంచి అంటే మేము అన్న విధానంగా కూడాను అగ్రస్థానాన్ని వారు ఆశిస్తుంటారు. అది కూడాను గర్వానికి మూలమని యేసుక్రీస్తు ప్రభువు వారు మత్తయి సువార్త 23వ అధ్యాయం 6వ వచనంలో సెలవిచ్చాడు. 7వ పాయింట్ చూసుకున్నట్లయితే గర్వం దేవుని మహిమను కోరుకుంటుంది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి స్టేట్మెంట్. చాలా సందర్భాల్లోని మనుషులు గర్వపడినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళే దేవుడిగా ఫీల్ అయిపోతూ ఉంటారు. చాలా ప్రమాదకరమైన మాట. అదే మాట మనకి అపోస్తల కార్యములు మనం 12వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే ఆ ప్రాంతంలో హేరోదు గారి యొక్క ప్రసంగం ఆ ప్రాంతంలో రాయబడింది. 12వ అధ్యాయము 21 నుంచి 23 వచనాలు అంటాడు, నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములను ధరించుకుని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదని కేకలు వేసిరి. అతడు దేవునిని మహిమపరచినందున వెంటనే ప్రభు దూత అతన్ని మెత్తెను గనక పురుగులు పడి ప్రాణము విడిచాను. మంచి బట్టలు వేసుకున్నాడు రాజుగారు, ఉపన్యాసం ప్రసంగం చెప్తున్నాడట. అక్కడ ఉన్నటువంటి వారు అందరూ కూడా ఇది మనిషి మాట్లాడే మాటలు కాదు, దేవుని స్వరమే అని అన్నప్పుడు ఈ క్రెడిట్ రాజుగారు తనకు తీసుకున్నాడు. ఈ క్రెడిట్ ఇట్ గోస్ టు మీ అనుకున్నాడు. ఏమైంది అన్నట్లయితే గర్వించి దేవుడిని మహిమపరచలేదు కనుక ఆయన మొత్తపడ్డాడు. అదే మాట మనము యెషయా గ్రంథంలో కూడా చూసుకున్నట్లయితే యెషయా గ్రంథము మరి 14వ అధ్యాయంలో 12 నుంచి 14 వచనాల్లోని యెషయా గారు కూడాను కొన్ని మంచి విషయాలు ఆ ప్రాంతంలోని ఆయన తెలియజేస్తున్నాడు. తెరవండి యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలు అంటాడు, తేజో నక్షత్రమా వేకు చుక్క నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనులను పడగొట్టి నీవు నేలమట్టు వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశంకి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనము హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనస్సులో అనుకుంటేవి కదా అని ఈ ప్రాంతంలోని మరి లూసిఫర్ గురించి దేవుడు యెషయా గారి ద్వారా తెలియజేస్తున్నాడు.
లూసిఫరు దేవుని యొక్క సన్నిధిలో లూసిఫర్ పనేంటి అన్నట్లయితే ఆశ్రయ కెరూబులు. అంటే దేవుడు ఎప్పుడైతే తన యొక్క సభా పర్వతం మీద తన యొక్క సింహాసనం మీద కూర్చుని ఉంటాడో, దేవుడికి ఎడం పక్కన ఒకళ్ళు కుడి పక్కన ఒకళ్ళు ఇద్దరు దేవదూతలు కవరింగ్ ఏంజల్స్ అంటారు, ఆశ్రయ కెరూబులు. దేవుడు కూర్చున్నప్పుడు వాళ్ళు వెనకాతల నిలబడి ఉంటారు. అటువంటి స్థానంలో లూసిఫర్ ఉండేది. కానీ తను ఎంతగానో మరి గర్వపడింది అన్నట్లయితే ప్రేమైన వలన దేవుడి యొక్క మహిమను తను కోరుకుంది. అందుకనే పరలోకం నుంచి కూడాను లూసిఫరు తోయివ్వబడింది. ఏ విధంగా కూడా తోయివ్వబడిందో ఇక్కడ మనకు వాక్యము సెలవిస్తుంది. 8వ పాయింట్ చూద్దాం. గర్విష్ఠులు దేవుడు లేరనుకుంటాడు. చూసారా, దేవుడే లేడు అంటారంటే గర్విష్ఠులు. కీర్తనాకారుడు 10వ అధ్యాయం 4వ వచనంలో ఈ విషయం రాయబడ్డాయి. ఆ తర్వాత 9వ పాయింట్, దేవునిని గర్వం తృణీకరిస్తుంది. దేవుని అంట గర్వం తృణీకరిస్తుందట. అదే మాట సామెతల గ్రంథము 28వ అధ్యాయం 25వ వచనంలో రాయబడింది. చివరిగా 10వ పాయింట్, భవిష్యత్తును గుర్చే గర్వము ఆందోళన కలగజేస్తుంది. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇందాక చెప్పాను, మీరు దేని మనసులో కలిగి లేకపోయినట్లయితే 100% కూడాను మీరు భవిష్యత్తు పట్ల ఆందోళన చెందుతారు. ఎవరైతే దీనత్వం వినయ మనస్కులై ఉన్నారో, దేవుడు నా భవిష్యత్తు ఆయన ప్రణాళికలోనే నిర్దేశించాడని నమ్ముతారు. ఈ ప్రాంతంలో ఉన్న 10వ పాయింట్, భవిష్యత్తును గుర్చే గర్వము ఆందోళన కలగజేస్తుంది. యెషయా గ్రంథం తెరవండి ప్రేమైన వలన. యెషయా గ్రంథము 51వ అధ్యాయంలోని 12, 13 వచనాలు చూసుకున్నట్లయితే వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. నేనే మిమ్మల్ని ఓదార్చువాడును, చనిపో నరునికి తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడదువు? బాధ పెట్టువాడు నాశనము చేయుటకు సిద్ధపడినప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యము భయపడుచు ఆకాశములను వ్యాపింపజేసి భూమి పునాదులను వేసిన యెహోవాను, నీ సృష్టికర్త అయిన యెహోవాను మరచుదవా? బాధ పెట్టువాని క్రోధము ఏమాయను అని ఈ ప్రాంతంలో రాయబడింది. మన చుట్టూరు కూడాను ఎంతమంది అయితే శత్రువులు ఉండవచ్చు, కానీ మీరు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటి అన్నట్లయితే, మీరు దీన మనస్కులైనట్లయితే ఖచ్చితంగా కూడాను దేవుడు మీ పరిస్థితులను ఆయన మారుస్తాడు. చూడండి, యాటిట్యూడ్, తత్వము. ఒక క్రైస్తవుడికి ఉండవలసిన తత్వం ఏంటి అన్నట్లయితే, మన చుట్టూరు పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ కూడాను నీలో అలజడి లేకుండా నువ్వు ఎప్పుడైతే దీనత్వాన్ని కలిగి ఉన్నావో దాని అర్థం ఏంటంటే దేవుని నువ్వు విశ్వసించావు. దేవుని నువ్వు విశ్వసించావు. ఎవరైతే దేవుని విశ్వసిస్తారో వారు నిశ్చింతగా వారు ఉంటారు. అదే మాట ఈ ప్రాంతంలోని మరి పేతురు గారు 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 6-7 వచనాల్లోనే ఆయన సెలవిస్తున్నాడు. మళ్ళా చదువుతాను చూడండి. దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండడి. మొట్టమొదటిది, దేవుడు నిన్ను నన్ను అందరినీ కూడా హెచ్చిస్తాడు, కానీ గాడ్స్ టైమింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దేవుడి యొక్క సమయం చాలా ప్రాముఖ్యమైనది. చాలామంది విషయాన్ని చేతిలో తీసుకుంటుంటారు. ఏం చేయాలో తెలియదు, కొన్ని రోజులు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటారంటే, దేవుడు నా ప్రార్థనకు సమాధానం ఇవ్వలేదు గనక ఇది దేవుని చిత్తము కాదు అని వారు చేస్తున్న ప్రార్థన అమాంతంగా ముగించుకొని వారు సొంత ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నా స్నేహితులు చాలామంది అంటుంటారు, హైదరాబాద్లోని చాలా మంచి శాలరీ వస్తుంది, బెంగళూరులో చాలా మంచి శాలరీ వస్తుంది, బొంబాయిలో చాలా మంచి శాలరీ వస్తుంది, మన కాకినాడతో కంపేర్ చేస్తే ఇక్కడ ఎంత కష్టపడినా సరే 15,000 సంపాదించుకున్నాం, 10,000 సంపాదించుకున్నాం. అదే హైదరాబాద్లో అయితే ఒక 25,000 సంపాదించుకోవచ్చు. నేను మీ అందరికీ చెప్తున్నాను, కాకినాడలో నువ్వు 15,000 సంపాదించుకున్నప్పటికీ 5,000కి నీకు మంచి ఇల్లు వస్తుంది. హైదరాబాద్లో 5,000కి మంచి ఇల్లు రాదు. నీకు 25,000 వచ్చినప్పటికీ 10,000 నీకు ఇంటికి పోతే 15,000 మిగిలితే, కాకినాడలో కాస్ట్ ఆఫ్ లివింగ్ కన్నా హైదరాబాద్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువైనప్పుడు నీ డబ్బంతా కూడా 25,000 వస్తుందని చెప్పుకోవడానికి తప్పితే నీకు సేవింగ్స్ ఏమి కూడా ఉండవు. అందుకనే ఈ ప్రాంతంలోని దేవుడి యొక్క ప్రణాళిక కొరకు ఎదురు చూడడం అనేది చాలా ప్రాముఖ్యమైనది.
దేవుడి యొక్క ప్రణాళిక గర్విష్ఠులు ఎదురు చూడలేరు. కానీ ఎవరైతే దీనత్వం కలిగి ఉండి దీనత్వం అనే వస్త్రాన్ని ధరించుకున్నారో వారు మాత్రము దేవుడు తమను దీవిస్తాడని, దేవుడు తమ భవిష్యత్ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడని దేవుడు బలిష్టమైన చేతుల కిందన వారు ఆశ్రయాన్ని పొందుకుంటారు. 7వ వచనంలో చూసుకున్నట్లయితే, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అన్న మాట ఈ ప్రాంతంలో ఉంది. ఎందుకు ఆందోళన? ఆయనే అంటున్నాడు మీ కొరకు చింతిస్తున్నాడని. అటువంటప్పుడు మనం రిలాక్స్ అవ్వాలి. చూడండి, మీలో ఎవరికైనా సరే ఓ 10 లక్షలు అప్పు ఉన్నాయనుకుందాం, ఇంకా ఎక్కువ ఉందనుకుందాం, ఎంత ఉన్నప్పటికీ కూడా ఒకవేళ మీ అప్పులన్నీ కూడా తీర్చడానికి ఒకవేళ దేవుడు నాకు డబ్బిచ్చి పలానా తమ్ముడు పలానా చెల్లి పలానా ప్రాంతంలో ఉన్నారు, పలానా సేవకుడు పలానా ప్రాంతంలో ఉన్నాడు, లేకపోతే పలానా విశ్వాసులు పలానా ప్రాంతంలో ఉన్నారు, వాళ్ళు డబ్బు కొరకు ప్రార్థన చేస్తున్నారు, వెళ్ళి ఈ డబ్బు వారికి ఇవ్వు అని చెప్పినప్పుడు మీరు 10 లక్షల కొరకు ప్రార్థన చేస్తున్నారు. కానీ ఆ 10 లక్షల దేవుడు నా ద్వారానో లేకపోతే ఇంకోటి ఎవరి ద్వారానో పంపించినప్పుడు మీకు ఎలా ఉంటుంది? మీ చింత ఆటోమేటిక్గా కూడా ఒక్కసారిగా తీరిపోద్ది. ఇంక మీకు టెన్షన్ లేదు. ఏంటంటే దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు. ఎవరి ద్వారా దేవుడు డబ్బు పంపించాడు, దేవుడు అద్భుతమైనటువంటి కార్యం నా జీవితంలో చేస్తాడు అన్న కాన్ఫిడెన్స్ మీలో కలుగుతుంది. దేవుడు ఏమంటాడంటే క్లియర్ కట్గా కూడాను, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించున్నాడు. ఇంతకన్నా గొప్ప వాగ్దానం ఏముంటుంది? మన కొరకు ఒకళ్ళు చింతిస్తున్నారు, మన కొరకు ఒకళ్ళు ఆలోచన చేస్తున్నారు, మన కొరకు ఒకళ్ళు వేచి చూస్తున్నారంటే ఎందుకన్నా గొప్ప బ్లెస్సింగ్స్, డీపెస్ట్ బ్లెస్సింగ్స్ ఇంకేమి కూడాను లేవు. ఆయన అంటాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేడు, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండి మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహం వల్లే ఎవరిని మృంగుదనా అని వెదుగుతూ తిరుగుచున్నాడు. 8వ వచనము చాలా ప్రాముఖ్యమైన వచనం. ఇక్కడ ఏమన్నాడు అన్నట్లయితే, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. నిబ్బరమైన బుద్ధి ఎవరికి వస్తుంది అన్నట్లయితే, ఎవరైతే దీన మనస్తత్వాన్ని కలిగి ఉన్నారో, ఎవరైతే దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకున్నారో వాళ్ళకే నిబ్బరమైన బుద్ధి వస్తుంది. అటువంటి వారి గురించి మాట్లాడుతూ అంటాడు, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. చాలా సందర్భాల్లోని మెలకువగా ఉండలేం మన కళ్ళకు భారం అయిపోతుంటుంది, నిద్ర బద్ధకం కలుగుతూ ఉంటుంది. కానీ మనము దేవుని సన్నిధి నుంచి పొందుకున్నంత వరకు కూడాను దీన మనస్సు అనే వస్త్రాన్ని మనము విడిచిపెట్టడానికి వీల్లేదు. అదే సమయంలో నిబ్బరమైన బుద్ధి కలిగిన వారమే. జస్టిఫికేషన్, ఏది మంచి ఏది చెడ అనే ఆలోచన మనకు ఉండాలి, మెలకు ఉండాలి. ఈ 3 కూడా ఎప్పుడైతే ఉన్నాయో దే విల్ లీడ్ us టు ద రైట్ డైరెక్షన్. అయితే ప్రేమైన వల్లరా మనం దేవుని మీద ఏ విధంగా ఆనుకుంటాము అన్నది ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇక్కడ 7వ వచనంలో అన్నాడు, దేవుడు మీకోసం చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అన్నాడు. ఎలాగ మనం దేవుని మీద ఆనుకుంటాం? 1 పేతురు రాసిన పత్రికలో నుంచి 4వ అధ్యాయము 19వ వచనంలో అంటాడు, కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారే నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. ఇప్పుడు నీకున్నటువంటి సమస్య ఎలా తొలగించబడుతుందంటే అది దేవునికి ఇచ్చినప్పుడు ఆ సమస్య తొలగించబడుతుంది. విశ్వాసం ఉండాలి. కానీ విశ్వాసానికి వ్యతిరేక పదము గర్వం. వినయ మనస్కులు దేవుడు వారికి సహకార్యం నమ్ముతారు. అందుచే గర్విష్ఠులు కాక ఆయననే ఆనుకుంటారు. నీ భవిష్యత్తు కొరకు నీ హృదయంలో ఆందోళన ఉందేమో, ఇప్పుడే నీ హృదయంతో మాట్లాడు. ఆయన వాగ్దానము నీ తలంపులకు జ్ఞాపకము చేసుకో. అప్పుడు నీవు ఆత్మ విషయమే దీనత్వం కలిగి దేవునిలోని ఆనందిస్తావు. చాలా సందర్భాల్లో నమ్మడం కష్టమై అనుమానం కలిగినప్పుడు నీ చెయ్యి నీ తల మీద పెట్టుకుని నిన్ను గద్దించుకో. ఎందుకోసం అన్నట్లయితే అనుమానం నీ హృదయంలో పెనవేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా కూడాను అవిశ్వాసం కలుగుతుంది. అవిశ్వాసం వల్ల నీలో గర్వం ప్రవేశిస్తుంది. నీలో గర్వం ప్రవేశించినప్పుడు నువ్వు దేవుని మీద ఆనుకోవడం మానివేసి నీ సొంత యాంటీనాను ట్యూన్ చేసుకుంటావు, నీ సొంత ప్రయత్నాలు చేయడం ప్రారంభిస్తావు. ఆ విధంగా చేయడం వలన ఏమవుద్ది అన్నట్లయితే నువ్వు కష్టాలని ఆందోళనని కొని తెచ్చుకున్న వాడువు దానివి అవుతావు. ఎవరు కూడా నువ్వు ఆ విధంగా ఉండద్దు. ఎందుకంటే
నీ సొంత ఆలోచనలు చేసినప్పుడు ఏమవుద్ది అన్నట్లయితే ఈ ప్రాంతంలో అంటాడు, మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహం వల్లనే ఎవరిని మృంగుదనా అని వెదుగుచూ తిరుగుచున్నాడు. అపవాదికి కావాల్సింది ఏంటంటే నీ సొంత ఆలోచనల మీద ఆధారపడి ప్రయాణం చేసే నీవే అపవాదికి కావాలి. ఎందుకంటే నీ మీద పడి దాడి చేయాలి. కానీ దేన మనస్సు కలిగిన వారు, నిబ్బరమైన బుద్ధి కలిగి ఎప్పుడైతే మెలకువగుండి ప్రార్థన చేస్తారో వారిని అపవాది ఏమీ చేయలేదు. ఈ విషయాన్ని మీరు 1కి 10 సార్లు ఆలోచన చేయండి. నేను ముగిస్తాను. 9వ వచనం అంటాడు, లోకమందున్న మీ సహోదరులు యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి. చూసారా, విశ్వాసమందు స్థిరులుగా ఉన్నట్లయితే అపవాదిని మీరు ఎదిరించగలుగుతారు. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వ కృపానిదేగు దేవుడు కొంచెం కాలము మీరు శ్రమపడిన పిమ్మట తాను మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కొన్ని రోజులు శోధనలు వస్తాయి, తట్టుకోవాలి. సమస్యలు వస్తాయి, తట్టుకోవాలి. పేదరికం కలుగుతుంది, తట్టుకోవాలి. ఆహారం కొరకు, వస్త్రాల కొరకు, మరి ప్రేమైన వలరా కొన్ని రోజులు కష్టం కలుగుతుంది, తట్టుకోండి. ఆ తర్వాత దేవుడు అద్భుతమైన కార్యాలు మీ జీవితంలో చేస్తాడు. ఎందుకంటే ఆయన పని మన కొరకు చింతించడమే ఆయన పని, మన కొరకు ఆలోచించడమే ఆయన పని. మన ఆలోచన, మన చింత యావత్తు దేవుడికి ఎప్పుడైతే మనం ఇచ్చామో ఆటోమేటిక్గా కూడా దేవుడు మన యొక్క దినములు మార్చివేస్తాడు. యుగములకు ప్రభావం ఆయనకు కలుగునగాక ఆమెన్ అని 11వ వచనము సెలవిస్తుంది. అవును, ఆయన అల్ఫయు ఒమేగాయు, మొదటి వాడును కడపటి వాడును, త్వరలోనే రానున్న దేవుడే ఉన్నాడు. ఆయనకి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలగాలి. ప్రేమైన వాళ్ళరా, ఈరోజు మనము 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయాన్ని సంపూర్ణంగా ధ్యానం చేసుకున్నాం. నేను మీతో చెప్పేది ఏంటి అన్నట్లయితే, మంచితనం అన్నది ఒక్క రోజులోనే మనం సంపాదించుకోలేం. ఆత్మ విషయమే దీనత్వం అన్నది ఒక్క రోజులో మనం సంపాదించుకోలేం. మనకున్న శ్రమలో, శోధన నుంచి ఒక్క రోజులోనే మనం విడుదల పొందుకోలేం. కానీ మనము ఎప్పుడైతే దీన మనస్సు అంటే దేవుని మీద విశ్వాసం ఉంచడమే దీనత్వానికి సాదృశ్యము. ఆ దీన మనస్సును కలిగి, నిబ్బరమైన బుద్ధి కలిగి ఒక్కసారి దేవుడి యొక్క దీనత్వాన్ని మీరు ధరించుకున్న తర్వాత, ఆ వస్త్రాన్ని మీరు వేసుకున్న తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో కూడాను చెడ్డ పనులు చేయకూడదు. నిబ్బరమైన బుద్ధి ఉండాలి. ఆ తర్వాత ప్రేమైన వలరా అంటాడు, మెలకు కలిగి ఉండమంటాడు. ఈ 3 ఎప్పుడైతే సమపాళులో ఉన్నాయో శ్రమలు కలుగుతాయి. కానీ మన ఇల్లు బండ మీద కట్టబడింది గనక ఎటువంటి తీవ్రమైన పరిస్థితి గుండా మనం వెళ్ళినప్పటికీ కూడాను మనము నిలబడతాం. ఎందుకంటే నిలబెట్టేవాడు దేవుడే. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ నెలంతా కూడాను ఎన్నో భయంకరమైన విషయాలు మనం విన్నాం, చాలా చలించిపోయాం. అయినప్పటికీ కూడాను దేవుడు ఈ పరిస్థితుల్లో అన్నిటినీ కూడాను తన స్వాధీనంలో తీసుకొని మన చుట్టూరు కూడా తన యొక్క దేవదూతలను కావలించి మన రక్షణ కలుగజేస్తాడు. అందుకనే దేవుడికి మనము థ్యాంక్ యూ జీసస్ అని చెప్పాలి, దేవుడికి వందనాలు తెలియజేయాలి. రాబోయే నెల కూడాను మనకు దీవెనకరంగాను ఆశీర్వాదకరంగా ఉండాలనే విషయం ఎవరు కూడా మర్చిపోవద్దు. వచ్చే వారము బలారాధన, మరి సంఘానికి ఇంకా పర్మిషన్ లేదు, కానీ ప్రార్థనాపూర్వకంగా ఒక్క నిమిషమైనా ప్రార్థన చేసుకొని దేవుడి యొక్క శరీరంలోని రక్తంలో పాలిభాగస్తులు కావాలి. అది మన శరీరాన్ని స్వస్థపరుస్తుంది, అది మనల్ని బలపరుస్తుంది. దేవుడి యొక్క రక్తము, దేవుడి యొక్క శరీరము. దేవుడి యొక్క శరీరము మన శరీరంలో రుగ్మతను తొలగిస్తుంది. దేవుడి యొక్క రక్తము మన తలంపులు, ఆలోచనలు సరిచేస్తుంది. దేవుడు ఆ మహా గొప్ప భాగ్యము మనందరికీ కూడా కలగజేస్తాడు. ఆయన శరీరంలోని, ఆయన రక్తంలో పాలిభాగస్తులు అవ్వడానికి అందరూ కూడాను ప్రార్థన పూర్వకంగా ఉండండి. దేవుడు చేస్తున్న మేలును, ఉపకారాలను ఎవరు కూడా మరువద్దు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఈ సమయంలో ప్రభా యేసయ్య, మీ నామాన్ని మేము ప్రార్థన చేసుకుంటున్నాం.
విశ్వాసం అంటే ఏంటో, గర్వం అంటే ఏంటో, దీన మనస్తత్వం అంటే ఏంటో, నిబ్బరమైన బుద్ధి కలిగడం అంటే ఏంటో, నిలకడగా ప్రార్థన చేయడం అంటే ఏంటో, ఆ విషయాలన్నీ కూడా ఈరోజు స్పష్టంగా దేవా మీరు మాకు బోధించారు. మీరు బోధించిన ఏ విషయం కూడా తండ్రి దేవ అపవాది మా హృదయ క్షేత్రంలో నుండి దొంగతనం చేయకుండా మా హృదయ క్షేత్రంలో ఈ వాక్యాన్ని భద్రపరుచుకునే భాగ్యం దయచేయండి ప్రభా. సంఘంలో కొంతమంది కరోనాతో బాధపడుతున్నారు దేవ. ఈ సమయంలో తండ్రి ప్రదీప్ గురించి ప్రార్థన చేస్తాను. యవ్వన కుమారుడు తండ్రి దేవా ప్రభా, ఆ బిడ్డను దేవా ప్రభా మీరు ముట్టి స్వస్థపరిచారు, నీకు వందనాలు. కీర్తన ముట్టి స్వస్థపరిచారు, నీకు వందనాలు దేవ. ఇదిగో తండ్రి, మరి మాకు తెలిసిన వారు అనేక మంది ఈ వైరస్ బారిన పడి దేవా ప్రభా వారు మరి తండ్రి దేవా ప్రభా అనారోగ్యంతో ఉన్నారు. ఆ బిడ్డలో ఎవరైనప్పటికీ కూడా ప్రభా వారందరినీ కూడా దేవా ముట్టి స్వస్థపరచండి. ఇప్పుడే అధికారం కలిగిన అర్జున యేసు నామాన్ని ప్రార్థన చేస్తాం తండ్రి. మహోన్నతుల దేవా ప్రభా, ఇకపై ఎవ్వరూ కూడా తండ్రి దేవా ప్రభా ఈ వైరస్ బారిన పడి హాస్పిటల్లో పడడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోనే ఉండి చక్కగా ప్రార్థన చేసుకొని మీరు ఇచ్చినటువంటి వైద్య సహాయాన్ని వారు పొందుకొని కంప్లీట్గా తండ్రి దేవా ప్రభా వారు స్వస్థపరచబడాలి దేవా. సంఘంలో చాలామంది కంపెనీలకు వెళ్ళి పని చేస్తున్నారు ప్రభా. ఇదిగో తండ్రి, వారందరి చుట్టూ కూడా మీ దేవదూతలను కావలించండి. మరి ముఖ్యంగా తండ్రి, మా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకును ఎంతమంది అయితే ఈ ప్రోగ్రాంను వీక్షిస్తున్నారో వారందరికీ దేవా ప్రభా మీరు దీర్ఘాయు దయచేశారు, నీకు వందనాలు ప్రభా. తిరిగి వచ్చే వారం కలుసుకొని మీ నామం మహింపరిచినంత వరకు కూడా నీ బలమైన రెక్కల చాటు మా అందరికీ ఆశ్రయం కల్పించిన విధానాన్ని బట్టి దేవా నీకు వందనాలు తెలియజేస్తాను. మరి ముఖ్యంగా తండ్రి, ఈ నెలంతా మీరు మమ్మల్ని దీవించారు, మీ సంరక్షణ దయచేశారు, అందుని బట్టి మరొకసారి మీకు వందనాలు. వచ్చే నెల కూడా మాకు దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను మేలుకరంగా చేశారు, నీకు వందనాలు. ఒకే ఒక నిజరక్షకుడైన యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయము, ప్రవేశ రక్తమే జయము, ప్రవేశనాన్ సంపూర్ణ విజయము, అపవాది కలిగినంత నాశనము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు నిజరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఎంతమంది అయితే ఈ యొక్క టీవీ ప్రోగ్రాంలో మాతో పాటు ఏకీభిస్తున్నారో వారందరికీ సదాకాలము తోడై యుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రేమైన వాళ్ళారా, ఈరోజు కూడా మిమ్మల్ని కలుసుకోవడము నాకు చాలా సంతోషాన్ని కలుగజేస్తుంది. నా కొరకు చిన్న సహాయం చేయండి. ఈ ప్రోగ్రాంని మీ సంఘాల్లో ఉన్నటువంటి బిడ్డలకు పరిచయం చేయండి. మనకు చాలామంది సబ్స్క్రైబర్స్ కావాలి, చాలామంది సేవకులు కూడా ఈ ప్రోగ్రాం వింటున్నారు. మీ వరకు మాత్రమే కాకుండా మీ సంఘ బిడ్డలకు కూడాను ఈ ప్రోగ్రాం పరిచయం చేయండి. అనేక మంది సబ్స్క్రైబర్స్తో పాటు మన దేవుడిని మహింపరుచుకోవాలి. ఆ విషయంలో మీ సహాయ సహకారాలు అందిస్తారని నేను నమ్ముతున్నాను. తిరిగి వచ్చే వారం కలుసుకుందాము. అంతవరకు కూడా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.